తోటమాలి పండకి ఊరు వెళ్ళదలచి, కానీ తన తోటని ఎవరు చూస్తారా అని చాలా దిగులుగా ఆలోచిస్తూ ఉన్నాడు. రోజు ఆ తోటమాలిని గమనిస్తూ అక్కడే చెట్లపై నివసించే ఒక కోతి కారణం ఏంటి అని అడిగింది. నేను ఇలా ఊరెళ్ళాలనుకుంటున్నాను, కానీ నాకు చాలా దిగులుగా ఉంది, నా తోటను ఎవరు చూసుకుంటారా అని. అయితే కోతి, ఇంతేనా, ఇంత చిన్న విషయానికే, నువ్వేం దిగులు పడకు, నువ్వు పండగకి ఊరెళ్ళిరా, నేను నిన్ను రోజు చూస్తున్నాను కదా, నేను ఈ తోట అంతా నాకు పరిచయం కదా, నా ఫ్రెండ్స్తో కలిసి ఈ తోటని చాలా చక్కగా చూసుకుంటాను అని భరోసా ఇస్తుంది. తోటమాలి వెళ్ళిన మరుసటి రోజు కోతులన్నీ పనిలోకి దిగాయి. కానీ ఒక కోతికి డౌట్ వచ్చింది. ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి, చిన్న చెట్లు ఉన్నాయి, ఏ చెట్టుకి ఎన్ని నీళ్లు పోయాలి అని అడిగింది. ఇంతలో అందరికంటే పెద్దది ముసలిదైన ఒక కోతి, ఇది పెద్ద విషయం ఏమీ కాదు, దాని వేరును బట్టి మనం నీళ్లు పోయాలి, పెద్ద వేరైతే ఎక్కువ నీళ్లు, చిన్న వేరైతే తక్కువ నీళ్లు అని. ఇంకో కోతి అడిగింది, మరి ఆ వేరు ఎంత పెద్దదని మనకి ఎలా తెలుస్తుంది అని. సరే అని అందరూ మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని పనిలోకి దిగుతారు. ప్రతి కోతి ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళడం, దాని వేరు పికేసేసి అది ఎంత పెద్ద వేరు అని చూడటం. ఇంకేముంది, క్షణాల్లో మొత్తం తోట అంతా నాశనం అయిపోయింది. ఆ మరుసటి రోజు పండగ నుంచి తిరిగి వచ్చిన తోటమాలి ఆ వినాశనం చూసి బోరున ఏడ్చాడు. ఇక్కడ తప్పు కోతులది కాదు, బాధ్యతారహితంతో పనిని కోతులకు అప్పగించిన తోటమాలిది. ఎందుకంటే ఎవరికి ఏ పని అప్పగించాలో తెలుసుకోవడం కూడా ఒక నాయకుడి బాధ్యత. మన జీవితంలో కూడా ఇంతే. మన సొంత పనులని వేరే వారికి అప్పగించి వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రం వాళ్ళు నా జీవితాన్ని పాడు చేశారు అని నిందలు వేయడం సరైనది కాదు. టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ లైఫ్. మెసేజ్, ఈ కథ అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, సేవ్ చేసుకోండి.